హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్స్ చేతి రుచులు. ఈరోజు విజయ్స్ చేతి రుచుల్లో ఒక టిపికల్ సండే లంచ్ రెసిపీ చేయబోతాను. మీకైతే చాలా ఇష్టమవుతుంది. ఎందుకంటే ఈ రెసిపీలో మేము చేసే ఒక ట్రెడిషనల్ కూర, దాన్ని మేము ఒక్కల దబ్బల చారు అంటాము. నవ్వకండి, ఆ పేరు అలా ఉంది. ఏం చేసేది, ఒక్కల దబ్బల చారు ఎలా చేయాలి, దానికి ఒక సైడ్ డిష్ అనమాట. ఈరోజు సండే కదా, డెఫినెట్గా చికెన్ ఉండాలి. సో చికెన్ కబాబ్ కూడా ఈరోజు దానికి సైడ్ డిష్ అనమాట. ఒక్కల దబ్బల చారు, చికెన్ కబాబ్ ఒక సూపర్ డూపర్ కాంబినేషన్. సో అందుకని ఈరోజు మీకోసం విజయ్ చేతి రుచుల్లో ఈ రెసిపీ. చికెన్ కబాబ్స్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, డీప్ ఫ్రై, దానికి ఎక్కువ అవాయిడ్ చేస్తాను నేను. కానీ ఈరోజు స్పెషల్ కాబట్టి చికెన్ కబాబ్ కూడా చేస్తున్నాను. సో ఈ సింపుల్ రెసిపీ కొత్తగా కుకింగ్ చేయాలా అనుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ అందరూ చూసి నేర్చుకునేవచ్చు. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగులు దిగేస్తాం. ఈరోజు చికెన్ కబాబ్కి మనము 750 గ్రామ్ చికెన్ తీసుకున్నాము. స్కిన్ అవుట్ చికెన్ పీసెస్, ఇది మీడియం సైజ్ ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాను. యూజువల్గా చికెన్ కబాబ్కి లెగ్ పీసెస్ అవాయిడ్ చేయొచ్చు, కాకపోతే మా ఇంట్లో పిల్లలకి లెగ్ పీసెస్ ఇష్టమని నేను లెగ్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనికి మనము ఒక యూనిక్ మసాలా రెడీ చేసుకోవాలి. 750 గ్రామ్ చికెన్ పీసెస్కి నేను 3 చిల్లీస్ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీస్, ఒక హాఫ్ స్పూన్ పెప్పర్, వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 50 గ్రామ్ టు 75 గ్రామ్ దగ్గర ఉంది. కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్, ఫ్రెష్ కర్డ్ ఒక 50 గ్రామ్, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ కబాబ్కి కలర్కి కారానికి నేను బ్యాడిగే ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఆల్రెడీ హాట్ వాటర్లో బాగా సోక్ చేసి పెట్టుకున్నాను. ఒక 50 గ్రామ్ దగ్గర ఉంది. ఈ ఎండుమిరపకాయలు వేసుకున్నారనుకోండి, కారం కూడా మైల్డ్గా ఉంటుంది, కలర్ కూడా సూపర్గా వస్తుంది. ఎందుకంటే మీకు తెలిసినట్టుగా విజయ్ చేతి రుచుల్లో ఆర్టిఫిషియల్ కలర్ మనం ఏమి యాడ్ చేయం కాబట్టి ఇలాంటివే యూజ్ చేయాలి. దీన్ని ఫైన్ పేస్ట్గా మనం గ్రైండ్ చేసుకొని వస్తాం. చూడండి, మసాలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము చికెన్ పీసెస్లో వేసుకునేస్తాము. అలాగే లెమన్ కూడా పిండేసుకుంటాము. ఒక లెమన్ పిండుకోవాలి బాగా, సీడ్స్ లేకుండా ఎత్తుకోండి. ఇప్పుడు మనము ఈ మసాలా అన్ని ముక్కలు పట్టేలా బాగా మ్యారినేట్ చేస్తాము. చూడండి ఎంత బాగుందో. ఈ కబాబ్ చాలా సాఫ్ట్గా వస్తుంది, జ్యూసీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇలా మసాలా ఫుల్ చికెన్ పీసెస్ పట్టేలా కలిపేసి మనము 1 అవర్ దాకా దీన్ని అలాగే ఉంచాలి. ఫ్రిడ్జ్లో పెట్టండి, బాగా సెట్ అవని. చూడండి, ముక్కలకి లెగ్ పీసెస్కి అంతా ఇలా కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకొని మీరు మసాలా వేయాలి. ఉప్పు కారం చూసుకోండి, కారం మైల్డ్గా ఉండాలి. సో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ ఇలాగే ఉంచుతాము, బాగా మ్యారినేట్ అవని. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్కి మనము వెళ్ళిపోతాం. చికెన్ కబాబ్కి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాం కదండి. ఇప్పుడు మనము ఒక్కల దబ్బల చారు చేసుకుంటాము. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటాను. మీకు సింపుల్గా చూపిస్తాను. 1 పాట్ కర్రీ లాగా అంతా ప్రెషర్ కుక్కర్లోనే అన్నీ చేస్తాము. సో ప్రెషర్ కుక్కర్ పెట్టిన తర్వాత అందులో మనము ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటాము, కుకింగ్ ఆయిల్. చాలా టేస్టీగా ఉండే ఒక రెసిపీ ఇది. మాకైతే ఫేవరెట్ ఇది. ఒక్కల దబ్బల చారు మేము ఎప్పుడు చేసుకుంటాము. ఒక్కల దబ్బల చారు అంటే ఏం లేదండి, పప్పు చారు చేసుకుంటాం కదా, దాని ఇంకొక డిఫరెంట్ వర్షన్ అనమాట. కానీ చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఆయిల్ హీట్ అవని. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో కొంచెం కేర్ఫుల్గా నోట్ చేయండి, ఓకే. ఆయిల్ హీట్ అయిందండి, ఒక 1 మినిట్లోనే హీట్ అయిపోయింది. చూడండి, పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 12 నంబర్స్ ఉంది. ఒక ఆనియన్ మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. కందిపప్పు 50 గ్రామ్ తీసుకున్నాను, ఒక గ్లాస్లో తీసుకున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనము పెప్పర్ ఇందులో వేయాలన్నమాట. పెప్పర్ వేస్తే ఆ గుమ వాసన వస్తుంది చూడండి, అది ఈ ఒక్కల దబ్బల చారుకి స్పెషల్ అనమాట. సో పెప్పర్ వేసినాను.
పెప్పర్ వేసిన తర్వాత కేర్ఫుల్గా ఉండండి, ఇట్ బ్రస్ట్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత ఎండుమిరపకాయలు చూడండి, ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెము ఫ్రై చేయాలి, రోస్ట్ చేయాలి. ఇప్పుడు మనము ఆనియన్స్ యాడ్ చేసుకునేస్తాము. 1 ఆనియన్ ఇది. ఆనియన్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము దీన్ని బాగా ఫ్రై చేయాలి. కొంచెం క్లోజప్ చూపించండి. చూడండి, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, పెప్పర్ ఇవన్నీ బాగా రోస్ట్ అవుతుంది ఆయిల్లో. ఈ వాసన వస్తుంది కదా, ఈ అరోమా, ఈ ఎంటైర్ ఒక్కల డబుల్ చారుకి అరోమానే స్పెషల్ అనమాట. చూడండి, ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకే జాస్తి ఫ్రై వద్దు. ఎండుమిరపకాయలు కూడా మంచి గుమ్మ వాసన వస్తుంది. ఇప్పుడు మనము కందిపప్పు యాడ్ చేసుకునేస్తాము. సో కందిపప్పు అంతా వేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేయాలి. చూడండి ఎంత బాగుందో. అసలు పప్పు ఇలా ఆయిల్లో ఫ్రై అవుతుంటే మంచి అరోమా వస్తుంది. ఇది మా ఫేవరెట్ ఒక్కల డబల్ చారండి. ఇది రాయలసీమ చిత్తూరు డిస్టిక్లో అంతా ఎక్కువ చేసుకుంటారేమో. మేము మా ఫ్యామిలీ అందరూ చేసుకుంటారు. సో మీకు కొత్తగా అనిపించేమో, నేర్చుకోండి, మీరు చేసేయండి. అది చికెన్ కబాబ్తో ఒక సూపర్ డూపర్ కర్రీ ఇది. సో పప్పు కొంచెం లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తాము. సో పప్పు ఫ్రై అయ్యే లోపల మనము ఈ చారుకు కావాల్సిన వాటర్ని మనము బాయిల్ చేసి పెట్టుకుంటాము. సో 2 in 1 పని అనమాట ఇది. ఇదిగో చూడండి, పప్పు ఎంత బాగా రోస్ట్ అయిందో. ఎర్రగా అవ్వలేదు కానీ కలర్ కొంచెం వైట్గా పేల్ పింక్గా వచ్చింది. ఈ టైంలో మనము హాట్ వాటర్ని ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, ఒక 2 గ్లాస్ వాటర్ ఉంది, యాడ్ చేసుకునేస్తాము. వాటర్ యాడ్ చేసుకున్నాక అందులో మనము ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటాము. అలాగే చూడండి, 2 టొమాటోస్, మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకున్నాను. కొంచెం బిగ్గర్ పీసెసే ఉంది, అవి ఇక్కడ వేసుకునేస్తాను. ఇప్పుడు మనం దీన్ని ప్రెషర్ కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఒక 3 to 4 విజిల్స్ పప్పు ఉడకాలి. చాలా చెదిరిపోకూడదు పప్పు, కానీ పప్పు ఉడకాలి. సో అంతవరకు మనం దీన్ని ప్రెషర్ కుక్ చేస్తాం. ఓకే, ప్రెషర్ కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కూల్ డౌన్ చేస్తాను. గుమ్మలాడిపోతుందండి. కందిపప్పు ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, మిరియాలు, ఎండుమిరపకాయలు, ఆ వాసనే సూపర్గా ఉంటుంది. అదే స్పెషల్ ఈ ఒక్కల డబల్ చార్కి. సరే అండి, ఇంకా మనం కబాబ్ పనికి వెళ్ళిపోతాము. చూడండి, కబాబ్ ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 1 hour మనం ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసినాము. వా, చూడండి ఏం కన్సిస్టెంట్లో ఉందో కలర్ కానీ. ఈ కబాబ్కి ఇప్పుడు మనం ఫైనల్ టచ్ ఇస్తాము. దీనికి 1 egg తీసుకున్నాను. 1 egg చాలు. గరం మసాలా పౌడర్ 1 స్పూన్. గరం మసాలా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అరోమా ఉండాలి కాబట్టి 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ కొంచెం బైండ్ అవ్వాలి మన కబాబు, దానికి ఒక 1/2 స్పూన్ చాలు, ఎక్కువ వద్దు. ఎక్కువ వేసుకోకండి, అన్ని లిమిట్గా వేసుకోండి. అలాగే మైదా పిండి కూడా 1 స్పూన్ చాలు, ఎక్కువ వద్దు. కబాబ్ కొంచెం క్రిస్పీగా ఉండాలి కదా, బియ్యం పిండి 1 స్పూన్, ఎక్కువ వద్దు. అంతా 1 స్పూన్, 1/2 స్పూనే. ఇప్పుడు మీరు సాల్ట్ కౌంట్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం కబాబ్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసిండాము. ఇప్పుడు ఈ పిండి అని తెలుసుకున్నాం కదా, దానివల్ల ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటాను నేను, ఎక్కువ వద్దు. రుచికి తగినట్టు వేసుకోండి మీరు. ఇప్పుడు మనము ఇవన్నీ బాగా కలుపుకోవాలి. సో ఫుల్ కలిపేస్తాము, ఇలా ఎగ్తో వేసుకొని ఫుల్ కలిపేస్తాము. చూడండి ఎంత బాగుందో మన కబాబ్ పీసెస్, గుమ్మలాడిపోతుంది. ఇందులో పచ్చిమిరపకాయలు, పెప్పరు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసినాను కదా, అరోమా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కబాబ్ చేసుకోండి, మీరు డెఫినెట్లీ లైక్ చేస్తారు. పిల్లలకి అయితే చాలా ఇష్టమవుతుంది. సో ఇలాంటి కబాబ్స్ మనము చాలా రుచిగా ఉంటుంది కదా, అందుకని ఎక్కువ చేసుకోకూడదండి, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం ఆయిల్లో, హెల్త్కి మంచిది కాదు కాబట్టి
మంత్లీ వన్స్ చేసుకోవచ్చులేండి. చేసుకొని మీరు ఇలాంటి పప్పు చారు లేదా పెప్పర్ రసంకి పెట్టుకున్నారనుకోండి, సో అక్కడ మనకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఆయిల్ ఎక్కువ ఉండదు కదా. పులుసులు కుర్మాలు పెట్టుకున్నారనుకోండి ఇవి పనికి రావు. లేదా ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు కబాబ్స్. అంతేనండి, ఫుల్ కలిపేసినాను. ఇప్పుడు మనం ఇంకా దాన్ని డీప్ ఫ్రై చేయాలి. కబాబ్ పీసెస్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం దీన్ని కబాబ్ చేసుకోవాల్సిందే. చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది. ఒక టిప్ ఏమంటే, మీకు ఆయిల్ బాగా హీట్ అయినాక మనం కబాబ్ పీస్ వేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కబాబ్ పీసెస్ 1 by 1 యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా తీసుకునేసి తిన్నగా అందులో వేసుకునేయండి. ఇలా అనమాట. ఫస్ట్ లెగ్ పీసెస్ వేసుకుంటాను నేను. అంతే చాలు. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ పెట్టాలి, ఎక్కువ కలపకూడదు, అలాగే సెట్ అవ్వాలి. ఇప్పుడు కలిపినారంటే మసాలా అంతా ఊడిపోతుంది. సో కొంచెము ఒక 3 to 5 minutes బాగా ఫ్రై అవ్వండి మీడియం ఫ్లేమ్లో. కబాబ్స్ మీడియం ఫ్లేమ్లో 5 minutes ఫ్రై అయింది. చూడండి, ఇప్పుడే నేను తిప్పుతున్నాను. ఇంతవరకు అలాగే పెట్టేస్తాను, ఎందుకంటే మసాలా అంతా బాగా అందులో బైండ్ అవ్వాలి. చూడండి ఎంత బాగా బైండ్ అయింది. ఇలా చిన్నగా తిప్పండి, ఎక్కువ చేయకండి. సో రివర్స్ చేసుకుంటాం అన్ని పీసెస్ కూడా. మేజర్గా లెగ్ పీసెస్ ఉంది ఇందులో. కొద్దిగా పొజిషన్ చేసుకొని తిప్పాలి కేర్ఫుల్గా, ఎందుకంటే కడాయి కొంచెం చిన్నదిగా ఉంది. అది నెక్స్ట్ ఇది. సో బోత్ ద సైడ్స్ మన పీసెస్ని బాగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, కలర్ వేయలేదు, ఆర్టిఫిషియల్ కలర్ వేయలేదు, కానీ మన చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇలా కుక్ చేసుకోండి. మీరు హెల్దీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఆర్టిఫిషియల్ కలర్స్ అన్ని. విజయ్ చేతి రుచిలో మీరు చూస్తూనే ఉంటారు, మనం ఎక్కువగా వినిగర్స్ కానీ కలర్స్ కానీ ఇవన్నీ సోయా సాస్లు ఇవన్నీ ఎక్కువ వాడము, తక్కువే వాడతాము. చికెన్ కబాబ్ ఆల్మోస్ట్ అనదర్ 5-7 minutes బాగా రోస్ట్ అయింది. చూడండి, కలర్ అయితే టెంప్టింగ్గా ఉందండి. ఇప్పుడు మనము కుక్ అయిపోయింది చికెన్. చూడండి, ఈ పీసెస్ అంతా ఇలా కట్ అయింది చూడండి, స్కిన్ అంతా బోన్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మన కబాబ్ రెడీ అయిపోయింది. ఆయిల్ లేకుండా తీసేస్తాము. కబాబ్ రెడీ అయింది. ఒక్కల డబల్ చారు కూడా చేసుకునేస్తాము. మళ్ళీ లంచ్ చేయాల్సిందే. సో ఆయిల్ లేకుండా తీయాలి, మెయిన్గా అది నోట్ చేయండి. స్టెయినర్ మీద అనుకోండి, ఆయిల్ అంతా డ్రాప్ అయిపోతుంది కిందకి. మళ్ళీ మీరు నెక్స్ట్ ఇడత కాల్చుకోవచ్చు. సో ఇలాగే మీరు నెక్స్ట్ ఇడత కాల్చుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు నేను, ఎందుకంటే ఆయిల్ ఫుల్ డ్రైన్ అవ్వాలి. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్సే మీరు వేసినారనుకోండి, కబాబ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది మీ ఇంట్లో. సో వర్షాలు కూడా అన్ని ప్లేసెస్లో పడుతుంది కదా. సో ఈవినింగ్ స్నాక్స్ సండేస్లో మీరు తీసుకోండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా డ్రైన్ అయింది, ప్లేట్లో తీసుకుంటాము. అదనమాట మన కబాబు. చూడండి, సూపర్గా అయింది. ఇంకా మనము ఒక్కల డబల్ చారు ఫినిష్ చేసుకునేస్తాము. ఓకే, మన కబాబ్ రెడీ అయిపోయిందండి. ఒక్కల డబల్ చారు కథ చూస్తాము. కుక్కర్ బాగా 3 to 4 whistles వచ్చింది. కోల్డ్ ఆన్ కూడా అయింది. చూడండి, ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది. ఎలా ఉందో చూద్దాము. వావ్, సూపర్గా కుక్ అయింది. సో మనం ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ అంతా తీసేస్తాము. సో మనం ఇలా ఫిల్టర్ చేసుకుంటాం వాటర్ అంతా, ఎందుకంటే మనం పప్పు వెనకనవదు వాటర్ ఉండిందంటే. ఫుల్గా వాటర్ తీసుకొని ఇలా ఇప్పుడు చూడండి, ఇందులో ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉంది కదా, మనం దీన్ని ఎలుపుకోవాలి. ఇప్పుడు మనము రెసిపీకి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుంటాం. నేను ఉప్పురాలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా ఎనిపేస్తాము. ఎండుమిరపకాయలు బాగా ఎనపాలి ఫస్ట్ మనము. చూడండి, ఇలా ఎండుమిరపకాయలు చూసి ఎనపండి. ఫుల్ పేస్ట్ అయిపోవాలి ఎండుమిరపకాయలు. ఉప్పురాలు వేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా ఎనిగిపోతుంది. చూడండి, ఇలా మనము ఎనుపుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా క్రష్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్.
నాకు అలవాటు కాబట్టి ఇలా ఎనిపేస్తాను డైరెక్ట్గా. ఇన్ కేస్ మీకు కుదరకపోతే ఎండుమిరపకాయలు సెపరేట్గా ఒక వెసల్లో తీసుకొని మళ్ళీ దాన్ని బాగా ఎనిపేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మిక్సీలో మాత్రం వేయకండి, చాలామంది మిక్సీలో కూడా వేస్తూ ఉంటారు, సో అది బాగుండదు టేస్ట్. సో ఇప్పుడు మనము చింతపండు కొంచెం పులుసు యాడ్ చేసుకోవాలి. ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకొని దాన్ని బాగా నానబెట్టుకొని దాని జ్యూస్ తీసుకున్నాను, అది యాడ్ చేస్తాను. పెట్టుకున్న వాటర్ దాన్ని యాడ్ చేసుకుంటాం, పప్పు నీళ్ళు. చూడండి, ఇది ఒక్కల దెబ్బలు చారు కాబట్టి మనకు కొంచెం పల్సర్గా ఉండాలి, కొంచెం తిక్కుగానే ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటాం ఇందులో. ఈ ఒక్కల దెబ్బల చారు కొంచెం పల్సర్గా ఉండాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని ఇట్టు ఉండాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని బాగా బాయిల్ చేయాలి, ఎందుకంటే మనం చింతపులుసు యాడ్ చేసుకున్నాము, వాటర్ యాడ్ చేసుకున్నాము కాబట్టి దీన్ని బాగా బాయిల్ చేయాలి. అంతలోపు దీనికి తిరగమాత చేసుకుంటాము. చిన్న కడాయి పెట్టుకున్నాను నేను. తిరగమాతు నేను వడియం వేసుకుంటాను, మా ఇంట్లో వడియం ఉంది కాబట్టి. ఇన్ కేస్ మీకు వడియం లేకపోతే ఇంట్లో మీరు ఆనియన్, వెల్లుల్లిపాయి, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని బాగా బ్రౌన్గా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చేపల పులుసులో కూడా నేను ఈ వడియం యాడ్ చేసినాను. వడియం లేకపోయినా కూడా పర్వాలేదు, మీరేం చేయొచ్చు, ఇలాగే ఆనియన్స్, వెల్లుల్లిపాయి, కరివేపాకు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ బాగా దంచుకొని ఒక్క ముక్కగా తిరగమాత చేసుకొని వేసుకోండి. దాని తర్వాత నేను చేపల పులుసులో చూపించినట్టుగా మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఈ ఒక్కల దెబ్బల చారుకి ఉత్త వడియం మాత్రం యాడ్ చేస్తాను. ఈ వడియం చాలా అరోమా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేస్తే వడియం స్మెల్ వచ్చేస్తుంది. సో కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకోండి. కరివేపాకు ఒక రెమ్మ యాడ్ చేసుకుంటాను. మన వడియం చిట్టపట్ట ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం ఇది ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తాము. ఒకసారి బాగా కలిపేస్తాము. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి, సూపర్ స్మెల్ ఉంది. ఒక్కల దెబ్బల చారు మాకు చాలా ఫేవరెట్. ఇది నెయ్యి వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. అలా పప్పు పులుసు కాదు, పప్పు చారు కాదు, ఇది ఒక మిడిల్లో ఉంటుంది ఈ వెర్షన్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు పులుసు ఉప్పు చూసుకోరండి. మనం తిరగమాత వేసినాం కదా, కొద్దిగా క్లోజ్ చేసి పెట్టేస్తాము. ఫుల్గా క్లోజ్ వద్దు, కొద్దిగా ఓపెన్లో ఉండి, సో లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెము బాయిల్ అవ్వాలి, అంతవరకు ఇది ఉడకనిస్తాం. దాని తర్వాత మన ఒక్కల దెబ్బల చారు రెడీ పెట్టే. చూడండి, ఇలా బాగా ఉడకాలి. కరివేపాకు కూడా వేసినాం కాబట్టి గుమగుమలాడిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇంకా లంచ్ చేయాల్సిందే. మీ విజయ్ చేతి రుచుల్లో రెసిపీస్ ఇంక మీట ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 10 o'clock అంతా రిలీజ్ అయిపోతుంది. సో టైం కొంచెం చేంజ్ అయింది, అది చూసుకోండి. డేస్ అయితే సేమ్, ట్యూస్డే అండ్ ఫ్రైడే, బట్ మార్నింగ్ 10 o'clock రిలీజ్ అయిపోతుంది. సో మీరు కూడా ఫ్రీగా ఉంటారు కదా, పని అన్నీ ఫినిష్ చేసుకొని నెమ్మది కూర్చొని వీడియో చూసేయండి. అలాగే లైక్ కూడా చేయండి, కమెంట్ కూడా పెట్టండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిడెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.